నేటి మన ముఖ్య అతిథి సార్ మాట్లాడబోతున్నారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా సెల్ ఫోన్లు కొద్దిగా సైలెంట్ మోడ్లో పెట్టుకొని సీరియస్గా ఈ 4 విషయాలు మనం కూడా దృష్టిలో పెట్టుకుందాం. దయచేసి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మరి అడగానే తన అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి మనం అందరం మాట్లాడేదాకా ఓపికగా మరి వింటూ తను మాట్లాడే అవకాశం వరకు కూడా వెయిట్ చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు సయ్యద్ మక్సూద్ సార్ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా వేడుకుంటున్నాను. సభకు జై భీమ్లు. ఇంత ప్రేమగా ఆ మహానీయుని వర్ధంతి జరిపే సందర్భంగా ఒక 100 కిలోమీటర్ దూరం నుంచి పిలిచి నా స్పీచ్ వినడానికి మీరు ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇది నాకు సంతోషమైన విషయం. డైరెక్ట్ మన సబ్జెక్ట్కి వచ్చేద్దాం. పెద్ద పెద్ద ఉద్యమాల చరిత్ర మనం చదివితే అవి చిన్న చిన్న విషయాలతోనే స్టార్ట్ అయింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ వరల్డ్లో ఒక పెద్ద విప్లవం తీసుకొచ్చింది. అది ఒకటే చిన్న విషయంతో స్టార్ట్ అయింది. అంటే జార్ సేవలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ కుక్కలకు రొట్టెలు ఇస్తున్నారు. అంటే ఆకలితో తలదాడుతున్న ఒక ముసలామె ఆ కుక్కకు పడేసిన రొట్టె తీసుకొని తినడానికి ప్రయత్నం చేస్తుంది. చేసినప్పుడు ఆ జార్ సిపాయిలు ఉంటారో ఆమెకి ఇంత కొడతారంటే ఆమె చనిపోతుంది. చనిపోయిన తర్వాత పబ్లిక్ రివోల్ట్ అవుతుంది. ఆ రివోల్ట్ ఎంత పెరుగుతుంది అంటే అది ఫ్రెంచ్ రెవల్యూషన్గా మారిపోయింది. అంటే ఒక చిన్న విషయమే ఫ్రెంచ్ రెవల్యూషన్గా మారిపోయింది. మహాత్మా జ్యోతిరావు పూలేకి ఒక అన్యాయం జరిగింది. అప్మాన్ హువాస్ అతని వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళిలో పోయేటప్పుడు అతనికి అక్కడికి వెళ్ళి కొట్టి భారత్ నుంచి ये शूद्र की इतनी हिम्मत के हमारे साथ चलता है, चल निकल यहाँ से बोल के उनको जब बढ़ा दिए तो शाहू महाराज का जो रिएक्शन था, रिएक्शन చాలా గొప్ప ఉద్యమానికి పునాది వేసింది. దాన్ని ఏడుచుకుంటా నది వైపు వెళ్ళాడు. అక్కడ చూస్తే కొందరు బట్టలు ఉతుకుతున్నారు, కొందరు బట్టలు లేని పిల్లలు సంతోషంగా ఆడుకుంటున్నారు. అంటే అప్పుడు దాన్ని ఆలోచించారు, అరే అయితే వీళ్ళకి ఇంత అపమానం జరుగుతున్నది, వాళ్ళైతే దీన పరిస్థితిలో ఉన్నారు కానీ సంతోషంగా ఉన్నారు ఎందుకు అంటే అప్పుడు అతనికి ఆన్సర్ ఏమొచ్చేదంటే ఇది అన్యాయం ఉన్నది, అభిమానం ఉన్నది, కానీ వాళ్ళు అభిమానం అనుకోకొచ్చిండ్రు. ఈ బేయిజ్జతి నై సమజరే వాళ్ళు, అందుకోసానికి సంతోషంగా ఉన్నారు. తో మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆ చిన్న అభిమానానికి ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు. అంటే తర్వాత అండ్లకి వెళ్ళి మహాత్మా జ్యోతిరావు పుట్టుకొచ్చింది. షాహు మహారాజ్ ఒక సందర్భంగా స్నానం చేస్తున్నాడు నది తటున. వాళ్ళ దర్బారు పురోహిత్ అతనికి మంత్రాలు చదువుకుంటా స్నానం చేపిస్తున్నాడు. అంటే గడ్డ మీద అతని ఒక మిత్రుడు ఘాట్కే కూర్చొని ఉన్నాడు. అంటే అప్పుడు ఆ బ్రాహ్మణునికి ఆ మిత్రుడు ఘాట్కే గారు అడుగుతారు, షాహు మహారాజ్ కోసానికి మీరు పౌరాణిక మంత్రాలు చదువుతున్నారు, మహారాజ్ అయితే మహారాజ్ కదా, క్షత్రుడు కదా, వేదిక మంత్రాలు చదివి ఎందుకు మీరు అతనికి స్నానం చేయకొచ్చిండ్రు అంటే ఆ బాపనాయన ముఖం మీద చెప్పేస్తాడు కే షాహు మహారాజ్ శూద్ర और शूद्रों के लिए వేదిక మంత్రాలు నడవాయి, పౌరాణిక మంత్రాలతోనే పని నడిపించాలి. అంటే అప్పుడు శివాజీ మహారాజ్ షాహు మహారాజ్ నెత్తి తిరిగిపోతుంది. అరే నా జీతంతో బతుకుతున్న ఒక మామూలు బాపనోడు నా ముఖం మీద నాకు శూద్రుడు అంటున్నాడు. సీరియస్గా తీస్తున్నాడు. అతను చరిత్రకారులు ఏం చెప్తారంటే ఒక 2-3 నెలలు అతన్ని ఇంట్లో మౌనంగా ఏకదం డిప్రెషన్లో వెళ్ళిపోయాడు. ఇట్లా ఎందుకు అవుతున్నది అని అతని తర్వాత ఆలోచించాడు, మన విద్య లేదు, విద్య లేనందుకు ఇవి అన్ని విషయాలు మనకు తిరగకొచ్చినాయి. అందుకోసానికి హమారే సాత్ నేను రాజు అయినా కానీ నాకు గౌరవం ఇవ్వకొచ్చిండు. ఎందుకంటే ఈ కుల వ్యవస్థలో శూద్రుని పరిస్థితి ఏమున్నదో అది వేదాల ద్వారా మనుస్మృతి ద్వారా చెప్పబడ్డది, అదే వారు ఫాలో అవుతున్నారు. దీనికి కౌంటర్గా ఏం చేయాలి అని ఆలోచన వచ్చిన తర్వాత అతని వేసిన ప్రతి స్టెప్ వర్ణ వ్యవస్థలో ఉన్న రఘుమతలు, వర్ణ వ్యవస్థలో ఉన్న చోటా బడా జాత్పాత్, శూద్రులకు హక్కులు లేవు, చదువుకునే హక్కు లేదు, ఆయుధాలు పట్టే హక్కు లేదు, వ్యాపారం చేసే హక్కు లేదు,
సేవ చేయడమే వాళ్ళ ధర్మం అని ఏ మనుస్మృతిలో రాసిపడ్డదో దానికి దూరం చేయాలని, అప్పుడే మన సమాజానికి గౌరవం వస్తుందని ఒక సూత్రం కనుగొన్న తర్వాత అతను రాజు బతికి ఉన్న కాలం ప్రతి స్టెప్ ఈ 3 విషయాలు దృష్టిలో పెట్టుకునే చేశాడు. ఎందుకు అంటే మనలోకి విద్య ఉంటేనే గౌరవం వస్తుంది, మనోళ్ళు ఆయుధాలు పడితేనే వాళ్ళ గౌరవం వస్తుంది, వాళ్ళు వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తేనే గౌరవం వస్తుంది. అప్పుడు ఈ సేవాధర్మం అని ఈ శూద్రులకు అతి శూద్రులకు పెట్టినరు, అది దూరం అవుతుంది అని ఆలోచించి అతన్ని చేసిన ప్రతి స్టెప్ ఒక ఇంపార్టెంట్, అతని రాజ్యంలో 250 గవర్నమెంట్ ఆర్డర్స్ జియోస్ తీశారు. అలా ఒక మహారాష్ట్ర ఒక వ్యక్తి గాజుద్దీన్ సాబ్ 25 ఇంపార్టెంట్ జియోస్ తీసుకొచ్చి ఒక పుస్తకం బుక్లెట్ తీసుకొచ్చాడు. అవి జియోస్ చదివితే అన్నీ ఈ విషయాలు దృష్టిలో పెట్టుకునే తీసినట్టు అనిపిస్తుంది. అప్పుడు చదవడానికి ఓన్లీ బాపనోళ్ళే హెగ్వన్ వ్యవస్థల. అందుకోసానికి షాహు మహారాజ్ 7 హాస్టల్స్ చేశాడు. మీరు కోట చూసొచ్చారు కదా, ఇప్పటికీ ఆ కోటలలో కొన్ని హాస్టల్స్ ఉన్నాయి. అంటే ముస్లిం కోసానికి హాస్టల్ పెట్టారు, లింగాయత్ కోసానికి హాస్టల్ పెట్టారు, మరియు మరాఠాల కోసానికి పెట్టారు, ఎస్సీలకు ఎస్టీల కోసానికి హాస్టల్ పెట్టారు. ఆ కాలంలో 5 హాస్టల్ పెట్టి ఒక ప్రత్యేక బడ్జెట్ ఇచ్చి వీళ్ళకి చదువుకొనడానికి అవకాశం కలిగించాడు. ఎందుకు అంటే వన్ వ్యవస్థలో బాపనం తర్వాత వేరునికి చదవడానికి అవకాశం లేదు అంటే ఫస్ట్ డిస్టర్బెన్స్ ఏం చేశాడంటే చదువుకునే హక్కు అందరికీ తీసుకొచ్చినట్టే చేశాడు. తర్వాత క్షత్రులకు ఆయుధాలు పట్టే హక్కు ఉన్నది, వీరులకు హక్కు లేదు. అంటే 1867లో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. క్రిమినల్ ట్రైబ్స్ అని ఒక లిస్ట్ జారీ చేసింది. పూరా ఆల్ ఇండియాలో ఒక 150 కులాలకు వీళ్ళు క్రిమినల్స్ అని డిక్లేర్ చేసేసింది. డిఎన్టీ అంటే షాహు మహారాజ్ ఏం చేశారంటే వీళ్ళు క్రిమినల్గా ఎందుకు మారినరు అంటే వాళ్ళకు అది వృత్తి లేక అయిపోయింది, మళ్ళీ వంశపరం అయిపోయింది. అది ఒక ఆ కులంలో పుడితే మళ్ళీ అదే పని చేశాడు. అది గైకాడి కమ్యూనిటీ అని ఒక కమ్యూనిటీ ఉండేవి అక్కడ. అదే షాహు మహారాజ్ ఏం చేశాడంటే గైకాడి కమ్యూనిటీ ఏది ఉన్నదో చాలా ఫిజికల్లీ చాలా ఫిట్ ఉండేవాళ్ళు, ధైర్యం ఉండేవాళ్ళు. ఎవరైనా ఇంట్లో పెద్ద పెద్ద గోడలు దుంకి 5 मिनट में पूरा घर साफ कर देने का शक्ति था उनके पास. तो షాహు మహారాజ్ क्या करे అసంటి వ్యక్తులను అందరికీ సెలెక్ట్ చేసి తన బాడీ గార్డ్స్గా పెంచుకున్నాడు. దాంతోపాటు ఇంకొకటి అంటే షాహు మహారాజ్ పైల్వాన్ బి थे, అతను చాలా ఇంట్రెస్ట్ ఉండే పైల్వాన్. తో శూద్రులకు ముట్టడమే చాలా మహాపాపం. అంటే షాహు మహారాజ్ వాళ్ళతోని కుస్తీ పడేవాళ్ళు. అంటే జనాలకు ఏం చూపించడానికి అంటే వాళ్ళకు ముట్టొచ్చు, అంటుకోవచ్చు, వాళ్ళతో తోటిగా మనం కలిసి ఉండొచ్చు అని చూపడానికి షాహు మహారాజా పనిచేశాడు. అంటే వన్ వ్యవస్థల సెంటర్ నేను చాలా స్టడీ చేసిన తర్వాత ఒకటే అర్థమైంది, వన్ వ్యవస్థల శూద్రులకు అతి శూద్రులకు ఏవి లేవో, ఏవి ప్రాబిటెడ్ ఉన్నాయో అవన్నీ ఇవ్వడానికి ప్రయత్నం చేసుకుంటామండి. ఎడ్యుకేషన్ అయిపోయి ఆర్మీలో వాళ్ళ పెద్ద ఏం ఆర్మీ లేకుండే, उनका राज्य सिर्फ 4 डिस्ट्रिक्टों के अंदर ही था, मगर राज छोटा था मगर राजा बहुत बड़ा था. तो తన ఆర్మీలో తన బాడీ గార్డ్స్లకు అసుంటి కంపెనీలకే తన బాడీ గార్డ్స్గా పెట్టుకున్నాడు. అంటే వాళ్ళు ఎట్లా ఓ హమారా రాజా అని ఇట్లా పిలిచినా కానీ వాళ్ళకు సంస్కృతి తెలియదు కదా. ఓ హమారా రాజా ఓ ఇద్దరా రే ఐసా జైసా ఉను జైసా బాత్ కర్తే వైసా బులాయి తో ఫీల్ नहीं होते थे. तो షాహు మహారాజ్ ఈ పని చేశాడు. తర్వాత వ్యాపారం విషయంలో కోల్హాపూర్ చెప్పులు ఇంటర్నేషనల్ మార్కెట్లో అది ఫేమస్ అయింది. అంటే చర్మకారులకు ఆ కాలంలో మార్కెటింగ్ వాళ్ళు తయారు చేసేవాళ్ళు, కానీ మార్కెటింగ్ లేకుండా దానికి విలువ రాదు. దానికి సరి అయిన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఆ కోల్హాపూర్ చెప్పులకు పూరా ఆల్ ఇండియాలో దానికి ఇది చేశాడు. అంటే షాహు మహారాజ్ ఇంకొక పని ఏం చేశాడంటే అధికారం, శూద్రులకు అధికారం ఉండరాదు కదా, ఏ రకమైన అధికారం ఉండదు. అంటే షాహు మహారాజ్ ఏం ఆలోచనంటే తన రాజ్యంలో 450 పోస్టులు పట్వారీలు అయి ఉంటే 50% పోస్టులు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు, అవి 6 స్కూల్స్ చేసి ఉండవు కదా హాస్టల్స్,
एक उर्दू मीडियम स्कूल भी बनाए साहब షావు మహారాజ్. తో ఇసుంటి ఆలోచనతోని అతను ముందు పోయాడు. అంటే స్నానం ఘాటుకు పక్కన జరిగిన ఒక అవమానము वो नदी बह के समंदर हो गया. नदी के बाजू में जो अवमान हुआ वो समंदर हो गया फैल के और पूरे देश के अंदर चले गया. तो షావు మహారాజ్ ఇవన్నీ చేసుకుంటా తన మతపరమైన విషయాల గురించి చాలా అతను జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే వర్ణ వ్యవస్థలో అతను ఆలోచించాడు. బ్రహ్మణ ధర్మంలా అన్ని ఈక్వాలిటీ ఉన్నది, సోదరి భావం లేదు, న్యాయం లేదు. అందుకోసానికి ఏం చేశాడంటే మన దేశంలో 2 ఆలోచన విధానాలు ఉన్నాయి. ఏక్ బ్రహ్మణ ఆలోచన విధానం, అది సోదర భావానికి వ్యతిరేకంగా, న్యాయానికి వ్యతిరేకంగా, దాని తర్వాత అంటుడు ముట్టుడు దానికి బేస్ మీద ఉన్నది. ఇంకా 6 మతాలు ఉన్నాయి మన దేశంలో, సిక్, ఈసాయి, క్రిస్టియన్, బౌద్ధ్, జైన్. అంటే ఈ 6 మతాల మిషనరీ మతాలు ఇవి. ప్రచారం చేసి ఎవరైనా కానీ అలా కన్వర్ట్ కావచ్చు. అరే ఈక్వాలిటీ బేస్ ఉన్నది. క్రిస్టియానిటీ ఈక్వాలిటీ ఉన్నది, ఇస్లాంలో ఈక్వాలిటీ ఉన్నది, బుద్ధిజంలో ఈక్వాలిటీ ఉన్నది, సిక్కిజంలో ఉన్నది, లింగాయత ధర్మం ఉన్నది. అసంటే అన్ని మతాలకు ప్రోత్సాహం ఇచ్చడానికి అతను ప్రయత్నం చేశాడు. మీరు ఆశ్చర్యపడిపోతారు, మన దేశంలో మరాఠీ ఖురాన్ కా పహలా ట్రాన్స్లేషన్ షావు మహారాజ్ కరే. అబ్దాల్ బల్కే ఉన్కే వాళ్ళ దర్బార్లో ఒక వ్యక్తి ఉండే, అతను మౌలానా ఉండే. ఆ కాలంలో 25,000 రూపాయే ఈ ఖురాన్ ట్రాన్స్లేషన్ చేయడానికి వాళ్ళకు అడ్వాన్స్గా పైసలు ఇచ్చేసి మీరు అరబ్బీ నుంచి దానికి మరాఠీలో ట్రాన్స్లేషన్ చేయాలని వాళ్ళకు అడ్వాన్స్ పైసలు ఇచ్చేసి జీతం ఇచ్చేసి కూర్చోబెట్టారు నలుగురికి. అది శారదా ప్రెస్లో ప్రింట్ కావడానికి పోయింది, కానీ అప్పుడే షావు మహారాజ్ కా దేహాంత్ హోగా, అది బయటికి రాలే. కానీ ఆ కాలంలో 25,000 बोलते नाटे जो आज के 25 करोड़ रुपये से बढ़ जाते हो. అంతేకాదు ఒక విలేజ్లో డిస్ప్యూట్ ఉండే ముస్లిమ్స్కు ఆర్ వేరే కమ్యూనిటీస్కి. అక్కడ మస్జిద్ కోసానికి జగడం అయితే షావు మహారాజ్ ప్రత్యేకంగా అక్కడ పోయి మస్జిద్ ఇనాగ్రేషన్ చేసి వచ్చాడు. జగడా బర్ఖాస్. తో షావు మహారాజ్ ఎన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చిండు. అతని చిన్న ప్రాంతం, ఏరియా పరంగా చిన్న రాజు, కానీ అతని చేసిన రిఫార్మ్స్, అతను చేసిన పనులు చాలా గొప్పవి ఉన్నాయి. అంటే ఆ కాలంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ లేకుండే. దేవుని ముంగట సాక్ష్యంగా దండలు వేసుకుంటే పూజ చేస్తుంటే నేను ఇతను భర్త అవుతానని చెప్పేవాళ్ళు. కానీ ఆ కాలంలో ఆర్డర్ పాస్ చేసి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే క్రైస్తవంలా ముస్లిమ్స్లా ఎట్లా ఉన్నదో మనతో ఎట్లా ఉండాలని సిస్టమ్ తీసుకొచ్చాడు. ఇవి అన్ని పనులు చేస్తుంటే మన లోకమాన్య తిలక్ అని చాలా గౌరవంగా, కొందరు చాలా గర్వంగా చెప్పుకుంటారు లోకమాన్య తిలక్ అని. లోకమాన్య తిలక్ ఇవి అన్నీ సహించలే. అతని పేపర్ ఏది వస్తుండేను, ఢిల్లీ పేపర్, దాని మీద ఒకసారి ధేడోं का రాజా అని హెడ్డింగ్ పెట్టాడు. ధేడోं का రాజా ఎందుకు పెట్టాడు? కేసరి పత్రికలో ధేడోं का రాజా దాని మీద హెడ్డింగ్ పెట్టి ఒక వార్త రాశాడు. ఆ వార్త ఏమిటంటే 1916లో సౌత్ బోరో కమిషన్ ఇండియాకి వచ్చింది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ भी అప్పుడు 28-25 ఏజ్ के थे. ఫస్ట్ రిప్రజెంటేషన్ ఒక ఎస్సీ కమ్యూనిటీ తరఫున ఇచ్చిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్. अब अपने पास 25 साल का बच्चा 1.5 GB डाटा लेके उसमें बिजी है, दुनिया कुछ भी नहीं मालूम उसको. 1.5 डाटा GB अगर उसके पास जेब में रहा तो अम्मा बाबा वो सबको उद्यम कुछ भी नहीं मालूम. वैसे पीरियड में बाबा साहब 25 साल के थे. సౌత్ బోరో కమిషన్ బంగట ఎస్సీలకు రిజర్వేషన్ కావాలి, ఏం కావాలి అని వాళ్ళు ఇచ్చాడు. అండ్లా దాంతోపాటు భాస్కర్ రావు జాదవ్ అని ఒక బీసీ కున్బీ కమ్యూనిటీ వ్యక్తి, అతను బి వచ్చాడు. అతను బి రిప్రజెంటేటివ్ ఇచ్చాడు. అంటే దాని తర్వాత 1990లో ఫస్ట్ ఇండియా యాక్ట్ ఎక్కువచ్చిందో అవి వాళ్ళ చెప్పిన డిమాండ్స్ అవి సిఫారిష్ అలా యాడ్ అయినాయి. అంటే భాస్కర్ రావు జాదవ్ ఎవరు ఉండేనో షావు మహారాజ్ అతనికి ఒక లీడర్గా తయారు చేసి ఐఏఎస్ ఆఫీసర్ ఉండే అతనికి రిప్రజెంట్ చేయడానికి పంపించాడు. ఇంతేకాదు ఇది సౌత్ బోరో కమిషన్ రాకముందు బెల్కమ్ అని ఒక ఆంగ్లేయ అధికారి ఉండే,
బాంబే రెసిడెన్సీలకి అండర్లో వస్తుండేది కోల్హాపూర్. అతనికి ఒక లెటర్ రాశాడు, సీక్రెట్ లెటర్. తర్వాత అది బుక్ రూపంగా బయటికి వచ్చింది. ఏం రాశాడు అంటే, ఇప్పుడు వచ్చే కాలంలో మీరు సౌత్ బోరో కమిషన్ ద్వారా ఎస్సీలకు ఎస్టీలకు ఏమి ఇవ్వబోతున్నారో దానికన్నా ముందు బ్రాహ్మణ సమాజ్ చాలా అలర్ట్ ఉన్నది. వాళ్ళు ఏదో గడబడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మా హక్కులకు అడ్డుపడే వాళ్ళు ప్లాన్లు చేస్తున్నారు. మీతో మనవి ఏదంటే, మీరు వాళ్లకు పడ్డ కానీ బ్రాహ్మణ్స్ మాకు మా హక్కులు ఇవ్వాలి, లేకుంటే తుమారా జో గవర్నింగ్ సిస్టమ్ హై, మీరు రూల్ చేసే సిస్టమ్ ఉన్నదో దాంతో జనాలు రివోల్ట్ అయ్యి మీ మీద దాడి చేసే అవకాశం ఉన్నదని 1916 కన్నా ముందే అతను రిపోర్ట్ ఇచ్చాడు. అంటే పొలిటికల్లీ అతని సమాజం మీద ఎంత అవగాహన ఉన్నది, ఎంత దానికి క్లోజ్గా అతను వాచ్ చేసేవాడు. అతని షావు మహారాజ్ ఏం చేశాడంటే, ఆ కాలంలో మనకు ఒక పొలిటికల్ పార్టీ ఉండాలి అని మరాఠా నేషనల్ లీగ్ అనే ఒక పార్టీ రిజిస్ట్రేషన్ చేయించాడు. దానికి ప్రెసిడెంట్ బనాయ్ భాస్కర్రావు జాదవ్. షావు మహారాజే ప్రోత్సహించారు బాబాసాహెబ్కు. बाबा साहब को एससी को अति शूद्रों का लीडर, इनको शूद्रों का लीडर के तौर पे उनको सामने रखने का प्रयत्न करें. షావు మహారాజ్ ఇంకొక రిలీజన్ విషయంలో ఒక జగడం షురు అయింది, వేద్ వ్యక్త. అంటే అప్పుడు ఏం చేశాడంటే, ఇప్పుడు బాల్ ఠాక్రే ఉన్నాడు కదా, వాళ్ళ ఫాదర్ ప్రమోదన్ ఠాక్రే ఏం చేశాడంటే, శూద్రులకు వేద మంత్రాలు చదవాలన్నా లేకుంటే పౌరాణిక మంత్రాలు చదవాలన్నా ఈ డిస్కస్ మధ్యలో అతను ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం 25,000 रुपये देके शाहू महाराज खुद छपन. बाल ठाकरे का जो फादर था वो एंटी ब्राह्मण था. ये बाद में इन्हें बीजेपी के चक्कर में चले गया. प्रबोधन ठाकरे जो है वो बहुत बड़ा మంచి మరాఠీ సంస్కరణవాది అతను. అంటే అతనికి అట్లా సపోర్ట్ చేశాడు. ఇంకొకటి ఏం చేశాడంటే, ఇది మనకు పీఠాలు ఉన్నాయి, శంకరాచార్య 4 పీఠాలు చేశాడు. అంటే ఒక మరాఠా పీఠం క్రియేట్ చేశాడు అతను. మరాఠా పీరియడ్ క్రియేట్ చేసి, ఎందుకంటే అతను ఏం ఆలోచిందంటే, ఆ మందిరికి పోకు అంటే జనాలు వినరు, అది తప్పు అంటే వినరు, ఎట్లా కంపల్సరీ బొట్టు బోనాలు సార్ అన్నట్ల కంపల్సరీ వస్తాయి అవి. దానికే మన స్టైల్లో మార్చేద్దామని దానికి మరాఠా పీఠం అని చేశాడు. ఒక మరాఠా వ్యక్తికి పీఠాధిపతి చేశాడు. పీఠాధిపతి చేస్తే లోకమాన్య తిలక్ దానికి వ్యతిరేకించి, అది బ్రాహ్మణుల హక్కు, ఎందుకంటే నాన్ బ్రాహ్మణ ఎవడు ఉన్నాడో వాడు పీఠాధిపతి కావడానికి, మత ప్రచారం చేయడానికి, సంస్కృతి నిలుచుకోవడానికి అర్హత లేదు, ఇది తప్పు అని వాళ్ళు ఫిర్యాదు చేసినా కానీ, దానికి కేసు వేసినా కానీ దానికి షావు మహారాజ్ వినలే. దాని తర్వాత అది ఇప్పటికీ కంటిన్యూ నడుస్తున్నది. షావు మహారాజ్ సౌత్ బోరో కమిషన్ వచ్చిన తర్వాత తిలక్ ఏం చేశాడంటే, ఒక సభలో అంటే తిలక్ ఏం చేశాడంటే, షావు మహారాజ్ ఏరియాలో పోతే కంపల్సరీ ये राजा है, राजा के साथ पहलवान भी है, पटक के मारता मेरे को. అందుకే ఏం చేశాడంటే, అథని అనే ఒక ప్లేస్ ఉన్నది, అంటే ఆ బార్డర్కి అవుతుంది ఆ విలేజ్లో పోయి తిలక్ మీటింగ్ పెట్టి ఏం చేసాడంటే, ఈ సౌత్ బోరో కమిషన్ రాకముందు ఇవి అన్ని ఒక హిస్టారికల్ సెంటెన్స్ చెప్పిండు. ఏం చెప్పిండు, क्या संसद में धोबी जाकर क्या कपड़े धोएगा, संसद में क्या कोली जाकर हल चलाएगा, क्या संसद में तेली जाकर तेल निकालेगा. ఒక 10 జాతుల పేరు తీసుకొని చెప్పిండేమంటే, వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చే అవసరం లేదు, కులాలేవి నడుస్తున్నాయో వంశపరంగా అవే కంటిన్యూ చేయాలి, వాళ్ళకు అధికారం ఇచ్చే అవసరం లేదు అన్నట్లా మాట్లాడినప్పుడు శాసనసభలకు పోయే అవసరం లేదు. ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలి, 10th పాస్ ఉన్న వాళ్ళకు, ట్యాక్స్ పేయర్కు ఇవ్వాలి. అందుకోసానికి షావు మహారాజ్ దానికి వ్యతిరేకించి, అంటే ఆ సెంటెన్స్ ఇప్పటివరకు చాలామందికి ఇట్లనే దానికి అరే తిలక్ క్యా హై అని తెలుసుకునడానికి ఒక నిదర్శనం ఉన్నది. తిలక్ ఒకసారి తుల్జాపూర్ వచ్చాడు. తుల్జాపూర్ వచ్చి ఇవే సెంటెన్స్ చెప్పాడు. అక్కడ గాడిగే మహారాజ్ జో ధోబీ కమ్యూనిటీకే తే ఉన్నోబి గాడిగే బాబా మూల కూర్చున్నాడు. ఇతను స్పీచ్ ఇచ్చేసినాడు. ఇచ్చిన తర్వాత తిలక్ చూసాడు, అరే మూలక్ గాడిగే బాబా ఉన్నాడు, మైతో వాళ్ళ ధోబీకి సంసద్ మే జాకర్ కపడే ధోయేగా అని చెప్పేసిన. ఏం చేయాలి, అది కవర్ చేయడానికి స్టేజ్ దిగి వచ్చి గాడిగే బాబా దగ్గరికి వచ్చి స్టేజ్ మీద తీసుకుపోయి ఏం చెప్పాడంటే, మహారాజ్ కుछ हमको प्रमोदन कीजिए. तो
संदेश में इंडियन तो गाड़गे बाबा चौथी पास भी नहीं थे। एक सेंटेंस उन्हें बोले, महाराज आप तो महाराज हैं, मैं आपको क्या संदेश दे सकता हूँ, मैं धोबी हूँ, आपके कपड़े में लोगे तो धो के इस्त्री करके ला के दे सकता हूँ, आपको संदेश नहीं दे सकता। तो जिंदगी भर జీవితం అంతా మరియు షావు మహారాజ్కి తిలక్కి కంటిన్యూ జగడం నడుస్తూనే పోయింది. కానీ షావు మహారాజ్ ఎప్పుడు వినలే, ఎప్పుడు రాజీ పడలే. లాస్ట్కి ఏం చేశారంటే एक విషం కల్పినరు అని ఒక బ్రిటిష్ అధికారికి చంపడానికి బ్రిటన్ అంటే ఒక జూటా కేసు బనాకి షావు మహారాజ్కు అలా ఇరికిచ్చి అతనికి రాజ్పాట్ను దూరం చేయడానికి తిలక్ చేసిన తర్వాత ఇంక్వైరీ కమిషన్ కూర్చిన తర్వాత ఇలా షావు మహారాజ్ లేకుంటే వాళ్ళ సంబంధితుల చేయలేదని నిర్ణయించిన తర్వాత అది కేసు కొట్టేయబడ్డది. అంటే వాళ్ళు బ్రహ్మన్స్ ఎంత అలర్ట్ ఉంటారో మనం తెలుసుకున్నాలి. అంటే షావు మహారాజ్ ఏ పని చేసినా కానీ శూద్రులకు అతి శూద్రులకు మళ్ళీ వన్ వ్యవస్థలో ఏది వాళ్ళకు లేవో అవి ఇప్పించడానికే ప్రయత్నం చేసుకుంటూ పోయింది. రిజర్వేషన్స్తోనే రిజర్వేషన్ అంటే యాక్చువల్ అధికారంలో ఒక భాగం. జాబ్ అంటే జాబే కాదు, అది నీ గవర్నెన్స్లో లేకుంటే అధికారంలో అది ఒక భాగం. రిప్రజెంటేషన్ అధికారం చాలా రకాల అధికారం, पार्लियामेंट्री से भी एक अधिकार आता, जॉब से भी अधिकार आता, कानून से भी अधिकार आता. तो అసొంటి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి తన రాజ్యంలో అతని 1921లా సెన్సెస్ అయినాయి. 21 సెన్సెస్లో అతను ఏం చూశాడంటే నా వర్కర్స్ ఎంత ఉన్నారు, జాబ్స్ ఎంత ఉన్నాయి, అందులో ఏ కులములు ఎంత ఉన్నారు, 1901 ఏ కులములు ఎంతమంది ఉన్నారు అవి చూసి రిజర్వేషన్ ఐడియా అతన్ని ఇంప్లిమెంట్ చేశాడు. చేసిన తర్వాత అందరికీ అధికారం వచ్చింది. అంటే ఒక పాకివానికి అంటే చమార్ కమ్యూనిటీకి, చమార్ మే మేతర్ బోల్తే నా మేతర్ భంగికు పట్వారీ పోస్ట్ వస్తే అతన్ని ఒక ఊరికి పోస్టింగ్ అయిన తర్వాత అక్కడ పోతే అతను కుర్సీ మీద కూర్చోడానికి పర్మిషన్ ఇవ్వలే. भंगी गालियाँ दे के साले निकल यहाँ से बोल के उनको बढ़ा दी. तो जब रोते हुए जब वो शाहू महाराज के पास आया उन्हें, तो उन्हें बोले कि ठीक है, अब समाज तो ऐसा है, उनको दूसरे जगह पोस्टिंग करें. तो समाज के अंदर ఇప్పుడు ఈక్వాలిటీ గురించి మాట్లాడడం, ఈక్వాలిటీ గురించి చేయడం చాలా సులభమైన పని. మనం ఇలవాడి స్టేజ్ మీద బాపనోళ్ళకు వాళ్ళకు వ్యవస్థకు తిట్టేస్తున్నాం, కానీ ఆ కాలంలో చేయడం చాలా గొప్పది. ఎందుకంటే ఒక చిన్న పని అయినా కానీ ఆ కాలము అతను చేసిన కార్యం చిన్నగా ఉన్నా కానీ అది ఇంపార్టెన్స్ ఉంటుంది, చాలా గొప్పది ఉంటుంది. ఇప్పుడు చూడడానికి చిన్నగా ఉన్నది, ఒక పట్వారీ పోస్ట్ ఇచ్చడం చిన్నగా ఉన్నది, కానీ ఆ కాలంలో అతను చేసిన కార్యం చాలా గొప్ప కార్యం. అది దాంతో ఆ వ్యక్తికి మనం ఎంతో గొప్పడని పొలుచుకోవడానికి ఒక మీటర్ అది. తో షాహు మహారాజ్ ఎప్పుడైనా కానీ అతని ఈక్వాలిటీ సమాజంలో రావడానికి నీతులే చెప్పలే, ప్రాక్టికల్ బి చేసి చూపించాడు. గంగారాం అనే ఒక ఎస్సీ కమ్యూనిటీ అతనికి ఏం చెప్పాడంటే, నీ హోటల్ పెట్టు అని చెప్పాడు. హోటల్ పెడితే ఎస్సీలకు ఊరు బయటికే రానియారు, అతను ముడితేనియారు, అతనితో ఎవరు పోయి జాక్ తగ్గుతారు. ఏ కమ్యూనిటీకి అతని హోటల్ పెట్టిండో అవి చాయ్ తాగి అలవాటు లేదు, వాళ్ళకు సోమత లేదు. ఎవరితో సోమత ఉన్నదో వాళ్ళు తింటారు రారు. అంతే షాహు మహారాజ్ ఏం చేస్తున్నాడంటే, అప్పుడు పూరే దర్బారియంకు లేకే అందరికి తీసుకొని తెలియకుండానే ఆ హోటల్ ముంగట ఇలబడి ఆ హోటల్లో చాయ్ తాగి వస్తుండే. అంటే ఎంట ఉన్న అగ్ర కులాల్లోవి షాహు మహారాజ్ పేరుతో మజబూరని పీనే పడతాం. తో దిస్ ఈజ్ ప్రాక్టికల్. అప్పుడు అతనికి ఎంత రిస్క్ తీసుకునే పడ్డది సమాజము. ఇక నడిచే ప్రవాహంలో నలుగురితో నారాయణ అంటే ఏం ప్రాబ్లం ఉండదు. దానికి వ్యతిరేకంగా పోయి ఏదైనా పని చేయాలంటే చాలా కష్టమైన పని ఉంటుంది. వాళ్ళు ఎక్కువరోజు చేయలేం, కొన్ని రోజు చేసి అమ్మ సమాజం మారాదురా అని అలసిపోయి కూర్చుంటాం. కానీ శివాజీ మహారాజ్ నిరంతరం అతను చనిపోయినంత వరకు ఇదే పని మీద ఉన్నాడు. షాహు మహారాజ్ మన మహాపురుషులందరూ 50 కన్నా ఎక్కువ ఏజ్ బతకలే, ఎందుకంటే వాళ్ళకు మర్డర్ చేసిండ్రు, అందరికి మర్డర్ చేసిండ్రు. శివాజీ మహారాజ్ 50 మే 1630లో పుట్టాడు, 1680లో చనిపోయాడు. చంపింది ఎవరు? పింగ్లే అని అతని వజీర్, ప్రైమ్ మినిస్టర్. అతని జహర్ మీద दूध देके मारे. ప్రచారం చేసిండ్రు, शिवाजी महाराज घुटने के दर से मर गए.
ఇది ఈ నొప్పితో వాడు దస్తాడా ఓపి 50 ఇయర్ का आदमी దాని తర్వాత సంభాజీ 40 రోజుల తర్వాత సంభాజీకి తెలిసింది. ఎందుకంటే 25 కిలోమీటర్స్ దూరమే ఉండే అతను, కానీ అతనికి చెప్పాలి. రాకముందు దహనం చేసేసింది. వచ్చిన తర్వాత सब में पहला तलवार एक ब्राह्मण के ऊपर ही उठा, तो उसका बदला लेने के लिए ये ब्राह्मणों के लिए बहुत बुरा वक्त आगा. అంటే 1775ला రాబర్ట్ క్లాయ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇండియన్ పెనల్ కోడ్ లాగు అయిన తర్వాత నందకుమార్ నామి పేరైన ఒక బ్రాహ్మణునికి జాలీ పేపర్ తయారు చేసిందని వాళ్ళకు అతని ఉరి శిక్ష పడ్డది బెంగాల్లో. అప్పుడే వాళ్ళు అలర్ట్ అయిపోయినారు, అరే దాని తర్వాత ఉస్సే పहले फिर ये भी होगा అంటే అందుకోసానికి సంభాజీ जो थे शिवाजी से बड़ा योद्धा था. చదువుకున్నవాడు ఉండే. शिवाजी ఓన్లీ 6 ఏళ్ళే उनका ताजपोशी होने के बाद अतने पट्टाभिषेक ना 6 साल ही जिंदा रहे. 6 साल ही सिर्फ 6 साल में जो काम करे वो तो बहुत बड़े हैं. तो संभाजी की जो हालत थी वो అది చూసి వాళ్ళు ఏం చేశారంటే ఇది కంటిన్యూ నడుస్తే మళ్ళా మా బస్తాన్ చేస్తాడు యువకుడు ఉన్నాడు, ఉత్సే బడా యోధా అయ్యి. అందుకోసానికి మొగల్స్తోని అడ్జస్ట్ అయ్యి ఒక కుట్ర కొని అతనికి 50 మందితోని ఒకసారి ఒక పని మీద పోయేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతనికి మొఘల్స్కు అప్పచెప్పిండ్రు. దాని తర్వాత వాళ్ళు అతనికి చంపేసిండ్రు. అంటే బ్రాహ్మణ్స్ ఎప్పుడైనా కానీ వాళ్ళ మీద లేకుంటే వాళ్ళ వర్ణ వ్యవస్థకు వాళ్ళ వర్చస్కు ఎప్పుడైనా కొంచెం మీద డిస్టర్బ్ అయిందంటే వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. మనం చాలామంది చెప్తున్నారు, అరే మా ఉద్యమాలు ఫెయిల్ అవుతారు భయ్ నడవై అని. మన ప్రయత్నం చిన్నది, दुश्मन बहुत ताकतवर है, उसके वास्ते फेल करते रहता हूँ. फेल करता बोल के अपन छोड़ देना नहीं है, कहने जल्दी सक्सेस गाओ. ఎందుకంటే दुश्मन हमारा बहुत अलर्ट है और बहुत मजबूत है और हम कमज़ोर है. బట్టే हुए మా సమస్యలు మాకున్నాయి, మా ఉద్యమం ఎందుకు అది సక్సెస్ కాకొచ్చింది అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే దుష్మన్ బహుత్ అలర్ట్ రత్. వాళ్ళు ఏం చేశారంటే షాహు మహారాజ్ ఎంటవి అతని జీవితం ఉన్నంత రోజులు అతనికి పరేషాన్ చేస్తూనే ఉన్నారు. కానీ షాహు మహారాజ్ పట్టుదలతోని మన సమాజానికి అన్యాయం జరుగుతున్నది, న్యాయం చేయాలి అని, నా రాజ్యం ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళకు సపోర్ట్ చేయాలి, మంచి రాజుగా పేరు తీసుకురావాలి, కాకుండా సమాజంలో మార్పు తీసుకురావాలని తపన షాహు మహారాజ్ చేశాడు. ఆ తపనతోనే సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. అతను చేసిన ఒక రిజర్వేషన్ కాన్సెప్ట్ ఏది ఉన్నదో బాబాసాహెబ్ అంబేద్కర్ దాంతో స్ఫూర్తి తీసుకొని కాన్స్టిట్యూషన్ రాయడానికి అవకాశం వచ్చినప్పుడు మహారాజ్ కా జో భీ ఐడియా హై वो ఐడియా కాన్స్టిట్యూషన్లో వేసేసాడు. అంటే దానికి స్ఫూర్తిదాత మనం షాహు మహారాజ్ అని చెప్పడానికి మనకు గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. సో ఎప్పుడైనా కానీ మన చాలా ఉద్యమాలు ఫెయిల్ అవుతూ ఉంటున్నాయి. ఈ పని శూద్రుడని షాహు మహారాజ్ లేకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్కి చేయలేదు. మీరు ఆశ్చర్యపడిపోతారు. చంద్రగుప్తు మొరా అనే పేరు ఎట్లా వచ్చిందంటే వాళ్ళ తల్లి ఒక మంగలి ఒక లేడీతో పుట్టిన కొడుకే చంద్రగుప్తు మౌర్య. అందుకోసానికి వాళ్ళు ఒక పుస్తకం రాశారు, మత రాక్షస మీకు నెట్లో ఉన్నది, చదవచ్చు. అందులో ఏం చేశారంటే చంద్రగుప్తు మౌర్యకి కులహీనుడు అని వర్డ్ యూజ్ చేసిండ్రు. అంటే అంత పెద్ద రాజు చంద్రగుప్తు మౌర్య, ఆ రాజు के जो उनसे बोले उनसे मुखातिब हुए అతని కులహీనుడు అని అతనితోని పిలిచారు వాళ్ళకు. అంటే షాహు మహారాజ్కు శూద్రులు అన్నారు. దానికన్నా ముందు జ్యోతిరావు ఫూలేకి శూద్రుడని ఎల్లగొట్టేసిండ్రు. శివాజీ మహారాజ్కి శూద్రుడని పట్టాభిషేకం చేయాలి, నిరాకరించారు. అట్లనే ఆ కాలంలో చంద్రగుప్తు మౌర్యకు కులహీనుడు అంటే ఎందుకంటే సంక్రమ జాతి శూద్రుడు అని అసుంటి అవమానమైన వర్డ్తోని ఆ మత రాక్షస అని పుస్తకం ఉన్నదో అందులో అతనికి అట్లా సంబోధించారు. ఇవి అన్నీ చరిత్రలో కంటిన్యూ నడుస్తూ ఉన్నాయి, యాక్షన్ రియాక్షన్ నడుస్తూనే ఉన్నది. మనం ఇప్పటి వరకు అటాక్ చేయలే బ్రహ్మనిజం మీద. వాళ్ళు అటాక్ చేస్తే జవాబు ఇచ్చినాం, అటాక్ చేస్తే జవాబు ఇచ్చినాం. ఆ జవాబు ఏ రూపంలో వచ్చింది? కబీర్ के रूप में आया, संत रविदास के रूप में आया,
नानक के रूप में आया, संत आंदोलन के रूप में आया, शाहू महाराज के रूप में आया, काशीराम के रूप में आया, దాసిదాస మన తెలంగాణలో వస్తే వేమన రూపంలో వచ్చింది, పోతులూరి వీర బ్రహ్మం గారి రూపంలో వచ్చింది. అంటే ఇవి అన్నీ వాళ్ళు చేసిన యాక్షన్కి రియాక్షన్ చూపిస్తున్నాం, జవాబిస్తున్నాం. మనం యాక్షన్ చేసే పొజిషన్లో రాలే. ఎప్పుడు మనం యాక్షన్ చేసే పొజిషన్లో వస్తామో అప్పుడు మనం గ్యారంటీ గెలుస్తామని నా ఆలోచన. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.